హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వీటాక్స్. అందరూ బాగున్నారా? ఇవాళ నేను ఈ వీడియోలో దియోమలి అనే ప్లేస్ చూపిస్తాను. దియోమలి వచ్చేసి ఒడిస్సాలో హైయెస్ట్ మౌంటైన్ పీక్. అది ఒక పిక్నిక్ స్పాట్. వింటర్ సీజన్లో మెయిన్లీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి మంత్స్లో అక్కడికి చాలామంది పిక్నిక్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. అది ఒక హిల్లీ ఏరియా. ఒడిశాలో కొరాపుట్ అనే ప్లేస్ నుంచి 60 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెహికల్ మీద ప్లాన్ చేసుకుంటే బెస్ట్. అండ్ ఫ్యామిలీతో వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. దియోమాలికి వెళ్ళే దారిలో మేము కంఠబౌన్సిని, సాయిబాబా టెంపుల్, అలాగే హనుమాన్ టెంపుల్ చూసాము. అవి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా అస్సలు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మేము కంఠబౌన్సిని టెంపుల్కి వెళ్ళాము. ఇది ఆ గుడి ఎంట్రన్స్. ఈ గుడికి ఒక స్పెషాలిటీ ఉన్నది. ఈ గుడి మధ్యన ఉంటుంది అండ్ చుట్టూ కూడా ఎదురు కర్రలతో చెట్లు ఉంటాయి. అదే ఇక్కడ ప్రత్యేకత. యాక్చువల్గా ఈ గుడి పేరు కంఠబౌన్సిని. ఒడియాలో బౌన్సిని అంటే ఎదురు కర్రలు అండ్ కంఠ అంటే ముళ్ళులు. సో ముళ్ళులతో ఉండే ఎదురు కర్రలు అని అర్థం. కొంచెం నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. ఈ టెంపుల్ అనేది మధ్యన ఉంటుంది. చుట్టూ కూడా ఫారెస్ట్లా ఉంటుంది. దీన్ని ఇక్కడ దేవిగా కొలుస్తారు. అక్కడ బియ్యం ఇచ్చేసి దేవి పైన వేసి దండం పెట్టుకోమని చెప్తారు. ఇదంతా కూడా టెంపుల్ సరౌండింగ్స్. ఈ గుడి అనేది దామంజోడి అనే ప్లేస్లో ఉంది. సో ఇక్కడ చుట్టుపక్కల ఉండే విలేజెస్ అందరూ కూడా ఈ గుడికి వచ్చేసి దర్శనం చేసుకుంటే వాళ్ళు ఏమైనా కోరుకుంటే తీరుతాయని చాలా ఎక్కువ నమ్ముతారు. అందుకనేసే ఈ ప్లేస్ ఒక స్పెషల్ అట్రాక్షన్. కుదిరితే మీరు కూడా చూడండి. కంఠబౌన్సిని టెంపుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము సాయిబాబా గుడికి స్టార్ట్ అయ్యాము. ఇదే సాయిబాబా టెంపుల్. దూరం నుంచి చూస్తే వ్యూ ఇలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి చాలా పెద్ద టెంపుల్. ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల అసలు టెంపుల్లోకి ఎంట్రీ లేదు. కాకపోతే స్పెషల్గా పర్మిషన్ తీసుకొని బ్యాక్ గేట్ నుంచి వెళ్ళి ఒక చిన్న క్లిప్పింగ్స్ అనేది తీసుకున్నా. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. అందులో సాయిబాబా విగ్రహం అనేది చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మేము హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. గుడిలోకి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ అనేది ఈ వ్యూ కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది హనుమాన్ విగ్రహము. ఈ విగ్రహం హైట్ అయితే 108 feet. ఇది వరల్డ్లోనే సెకండ్ హైయెస్ట్ విగ్రహము. అండ్ ఇక్కడైతే మా పిల్లలే ఆడుకుంటున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేమంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాము. అండ్ టెంపుల్లోకి వెళ్ళగానే ఇది వచ్చేసి ఎంట్రన్స్. టెంపుల్ అయితే చాలా బాగుంది. బయట నుంచి కూడా చాలా బాగుంది. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల మాకు పార్క్లోనే అండ్ హనుమాన్ విగ్రహం దగ్గరికి అలో చేయలేదు. దూరం నుంచే చూడమన్నారు. మెయిన్ గుడిలోకి వెళ్తాం కదా, సో ఆ లెఫ్ట్ సైడ్లో ఈ వ్యూ అనేది ఉన్నది. సింపుల్గా విగ్రహం లాగా సెట్ చేశారు. ఇది వచ్చేసి మెయిన్ గుడిలోకి ఎంట్రన్స్. దూరం నుంచి అయితే వ్యూ ఇలా ఉంటుంది. అండ్ మీదనంతా కూడా సీలింగ్ అనేవి ఇలా చేశారు. చెక్కినట్టే ఉన్నాయి. చాలా బాగుంది వ్యూ అయితే. నెక్స్ట్ అయితే మనం లోపలికి వెళ్ళగానే దేవుడి విగ్రహం అనేది ఇలాగ కనిపిస్తుంది. చూడడానికి టెంపుల్ అయితే చాలా బాగుంది. కుదిరితే మాత్రం విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇదంతా కూడా టెంపుల్ సరౌండింగ్స్. గార్డెన్ అది కూడా చాలా బాగుంది. అండ్ అక్కడ పార్క్ కూడా ఉన్నది. కానీ చెప్పా కదా ఈ సిచ్యువేషన్ వల్ల మాకైతే అలో చేయలేదు. సో ఇది వచ్చేసి హనుమాన్ విగ్రహము 108 feet. దూరం నుంచి వ్యూ అనేది చాలా బాగుంది అని చెప్పేసి నేను ఒక చిన్న క్లిప్పింగ్ అనేది తీసుకున్నాను. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉన్నది అండ్ చాలా బాగుంది కూడా.
నెక్స్ట్ అయితే మేము దియోమలికి స్టార్ట్ అయ్యాము. సో ఈ వ్యూ అంతా కూడా ఆన్ ది వేలో వ్యూ, గ్రీనరీ అది చాలా బాగుందని చెప్పేసి కొన్ని క్లిప్పింగ్స్ అనేవి తీసుకున్నాను. దియోమలి అనేది హిల్లీ ఏరియా, అక్కడ మౌంటైన్ వ్యూ అనేది చాలా బాగుంటుంది అని అంటూ ఉంటారు. సో ఈ వ్యూ అయితే ఆన్ ది వేలో వ్యూ అనమాట. గ్రీనరీ అది బాగుంది కదా. అండ్ ఇదైతే దియోమలికి వెళ్ళే దారిలోని 6 కిలోమీటర్స్ ముందు ఓన్లీ ఘాట్ రోడ్స్. సో అక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. సో ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూసినట్టయితే మౌంటైన్ వ్యూ అనేది చాలా చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట ఈ వ్యూ. అండ్ ఫైనల్గా మనం దియోమలి అనేది రీచ్ అయిపోయాము. సో ఇది అనేది ఎంట్రన్స్. ఈ లోపలికి వెళ్ళాక కూడా మేము చాలా డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసాము. కాకపోతే అక్కడ నుంచి ఘాట్ రోడ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో లోపలికి వెళ్ళగానే రోడ్ అనేది ఇలా ప్లెయిన్గా ఉన్నది. అసలు ఆ గ్రీనరీ అనేది ఏమీ లేదు, జస్ట్ ప్లెయిన్గా ఉన్నది రోడ్స్ అంతా కూడా. అండ్ అలా వెళ్ళాక ఒక ప్లేస్ దగ్గర ఆగి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది తీసుకున్నాము. ఈ వ్యూ చూస్తే అర్థమైపోతుంది ఆ ప్లేస్ అనేది ఎంత బాగుంటుంది అనేసి. సో ఆ క్లైమేట్ చూస్తే మీకు అర్థమైపోతుంది సో ఎంత కూల్గా ఉన్నదనేసి. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ వ్యూ అనేది కనిపిస్తుంది. ఈ వ్యూ కూడా చాలా బాగుంది. సో టోటల్గా మౌంటైన్స్ అనేది బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఫైనల్గా మా ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇదైతే దిగుతున్నప్పుడు వ్యూ అనమాట. ఘాట్ రోడ్ దిగుతాం కదా ఆ వ్యూ. మేమైతే లంచ్ అనేది ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నాము. అరౌండ్ 2 అయింది మేము దియోమలి వచ్చేసరికి. అక్కడ కొన్ని వీడియో షాట్స్ అన్నీ తీసుకొని లంచ్ చేసేసి చాలా పిక్స్ తీసుకున్నాము. అవన్నీ అయిపోయిన తర్వాత ఒక 2 hours అలా స్పెండ్ చేసాము అక్కడ. స్పెండ్ చేసిన తర్వాత అరౌండ్ 4 అయిన తర్వాత స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈ ప్లేస్కి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా ఫుడ్ ఐటమ్స్ అండ్ వాటర్ అనేది క్యారీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ అస్సలు వాటర్ లేవు, హ్యాండ్ వాష్ కూడా వాటర్ లేవు. సో అది మాత్రం మర్చిపోవద్దు. మేము ఘాట్ దిగుతున్నప్పుడు ఒక దగ్గర ఆగేసి ఈ వీడియో క్లిప్పింగ్ అనేది షూట్ చేసాము. ఆ ప్లేస్ బాగుందని చెప్పేసి. అండ్ ఇది కూడా దిగుతున్నప్పుడే తీసుకున్నాము. దారిలో ఇలా ఫ్లవర్స్ వచ్చేసి గార్డెన్లా ఉంది, సూపర్గా ఉంది. ఇక్కడైతే చాలా పిక్స్ తీసుకున్నాము. ఒక 1/2 hour లాగా స్పెండ్ చేసాము. అండ్ క్లైమేట్ కూడా ఆ టైంలో చాలా బాగుందన్నమాట. పిక్స్ అనేవి చాలా బాగా వచ్చాయి. అండ్ ఫైనల్గా మా ట్రిప్ అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. బై ద వే ఇదైతే నా ఫస్ట్ అవుట్డోర్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.